హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. మీకు రియల్ ఎస్టేట్ టీవీలో ఎప్పటికప్పుడు కొత్త ప్రాజెక్ట్స్ని పరిచయం చేస్తున్నాం కదా, అలానే ఈరోజు కూడా మరొక ప్రాజెక్ట్ని పరిచయం చేయబోతున్నాను. ప్రస్తుతం మనం తారామతిపేటలో ఉన్న జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ వారి ఈస్టర్న్ మెడోస్లో ఉన్నాం. అసలు ఈ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ కానీ, ఈ చుట్టుపక్కల హైలైట్స్ కానీ ఒక్కసారి ఇవన్నీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన జే మల్లేష్ యాదవ్ గారిని అడిగి తెలుసుకుందాం. పదండి. హాయ్ మల్లేష్ గారు, హాయ్, ఎలా ఉన్నారు? ఫైన్ అండి. వెంచర్ చూసుకున్నట్టయితే చాలా బాగుందండి, ఫ్లవర్స్ తో. అది అసలు ఈ వెంచర్ ఎన్ని ఎకరాలలో ఉంది, ఏమేమి అప్రూవల్స్ ఉన్నాయి? అదే మన వెంచర్ వచ్చేసి 30 acres మెగా విల్లా ప్రాజెక్ట్. ఇది వచ్చేసి హెచ్ఎండిఏ అండ్ రెరా అప్రూవ్డ్ అండి. ఓకే సార్, మనకి కనుచూపు మేరలోనే ఓఆర్ఆర్ ఉంది కదా, ఈ ఎగ్జాక్ట్ లొకేషన్ ని ఎలా చెప్తారు? మన వెంచర్ లొకేషన్ మనది మీరు చూసినట్లయితే మనకు హైదరాబాద్లో మెయిన్ ప్రాపర్టీ ఔటర్ రింగ్ రోడ్. అవును, ఔటర్ రింగ్ రోడ్కు మనకు ఎగ్జిట్లు సుమారుగా 22 ఎగ్జిట్లు ఉన్నాయి. దాంట్లో ఎగ్జిట్ నెంబర్ 10 పక్కన మన వెంచర్ వచ్చేసి 30 acresలో ఉండడం ఉన్నది. అయితే ఇది ఓఆర్ఆర్ నుంచి చూసినట్లయితే మనకు 200 meters డిస్టెన్స్లో మన సైట్ ఉన్నది. ఇది వచ్చేసి పూర్తిగా మనకి ఇది స్పెషల్ డెవలప్మెంట్ జోన్లో ఉన్నది. సార్, మీరు ఇప్పుడు స్పెషల్ డెవలప్మెంట్ జోన్ అని అన్నారు కదా, అసలు ఈ స్పెషల్ డెవలప్మెంట్ జోన్ అంటే ఏంటి, ఒకసారి మా వ్యూవర్స్ కోసం. ఇది మనకు హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ కొన్ని స్పెషల్ డెవలప్మెంట్ జోన్లను ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈ స్పెషల్ డెవలప్మెంట్ జోన్ను గ్రోత్ కారిడార్ అంటారు. ఈ గ్రోత్ కారిడార్లో అంటే ఔటర్కి 1 kilometer రేడియస్లో ఉన్నటువంటి ప్రాంతాన్ని గ్రోత్ కారిడార్ అంటారు. ఇది ఎస్పెషల్లీ మనకు ఔటర్ పక్కనే దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాంటి ప్రాంతంలో మన సైట్ ఉండడం జరిగింది. అయితే మనం రీసెంట్గా చూసినాం, ఈ స్పెషల్ డెవలప్మెంట్ జోన్లో ఉన్నటువంటి కోగాపేట ప్రాంతంలో కూడా భూముల ధరలు చూసినాం. అంటే గజానికి వచ్చేసి 3.5 లక్షలు ఉన్న పరిస్థితి. ఎందుకంటే ఈ స్పెషల్ డెవలప్మెంట్లో ఉన్న ప్రాంతాన్ని మనం హైరైజ్డ్ టవర్స్ కట్టుకోవడానికి యూటిలైజ్ చేయొచ్చు. అంటే ఇక్కడ ఈ ప్రాంతం కూడా మనం హైరైజ్డ్ టవర్స్ రాబోతున్నాయి. సార్, చూస్తుంటే రియల్ ఎస్టేట్లో మీకు చాలా అనుభవం ఉన్నట్టుంది. అటు స్పెషల్ డెవలప్మెంట్ జోన్ కానీ, కన్స్ట్రక్షన్ గురించి కానీ చాలా బాగా చెప్పారు కదా. మీరు రియల్ ఎస్టేట్కి రాకముందు మీ ప్రొఫెషన్ ఏంటి సార్? మనం టోటల్గా ఏ వ్యక్తి కూడా కంప్లీట్ రియల్ ఎస్టేట్ ప్రొఫెషన్ నుంచే స్టార్ట్ కాదు. అయితే నేను కూడా ఓ లెక్చరర్ ప్రొఫెషన్ నుంచి రావడం జరిగింది. ఓ కార్పొరేట్ సంస్థలో నేను సుమారుగా 14 years వర్క్ చేయడం జరిగింది. ఐఐటి లెక్చరర్గా, కెమిస్ట్రీ లెక్చరర్గా. లెక్చరర్గా అంటే లక్షల్లో జీతం ఉంటుంది కదా, ఆ లక్షల్లో జీతాన్ని వదిలేసి ఈ రియల్ ఎస్టేట్కి ఎందుకు వచ్చారు? అయితే లక్షల్లో జీతం అనేది నేను ఎంప్లాయీగా ఉన్నప్పుడు నేను ఒక్కరిని మన లైఫ్ ఎర్న్ కావడం అనేది జరుగుతుంది. అయితే మనం లక్ష్యం కోసం కాదు, ఒక లక్ష్యం కోసం దీన్ని స్థాపించడం జరిగింది. సుమారుగా మనం రానున్న కాలంలో ఒక 10,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ను స్టార్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఇది మన 13th వెంచరు. ఇది వచ్చేసి ఔటర్ కనెక్టివిటీ ఉన్న గ్రోత్ కారిడార్లో ఉన్నటువంటి ఒక మెగా విల్లా ప్రాజెక్ట్. సార్, చూసుకున్నట్టయితే వెంచర్లోని చాలా పనులు చాలా వేగంగా కొనసాగుతూ ఉన్నాయి కదా, అలానే వెంచర్లో ప్లాట్ సైజెస్ అండ్ డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి? ఓకే హాసిని గారు, మీరు చూస్తున్నారు కదా, మన సైట్లో చూసినట్లయితే డెవలప్మెంట్లో భాగంగానే మనకు 120 feet రోడ్డు, 40 feet రోడ్డు, 30 feet రోడ్స్ ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ ఈ డెవలప్మెంట్స్ అంటే దాదాపు 90% డెవలప్మెంట్స్ కంప్లీట్ కావడం జరిగింది. దీంట్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఎవెన్యూ ప్లాంటేషన్, అండర్ గ్రౌండ్ వాటర్ పైప్ లైన్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, తర్వాత కర్బింగ్ స్టోర్, ఫుట్ పాత్, మనకి ఈ ఏరియాలోనే ది
బెస్ట్ ప్రాజెక్టుగా డెవలప్ చేయడం జరిగిందండి. మన వెంచర్లో మొత్తం 3 పార్కులు రావడం జరిగింది. ఆ పార్కులు కూడా పార్కులో లాన్స్ కానీ, ఆ తర్వాత దాంట్లో ప్లాంటేషన్ కానీ, సైక్లింగ్ ట్రాక్ కానీ, షటిల్ కోర్టు కానీ దాన్ని ఒక వినూతనమైన పద్ధతిలో డెవలప్ చేయడం జరుగుతూ ఉన్నదండి. సైట్లో చూసినట్లయితే ఒకటి మెయిన్ ఆర్చ్, దాన్ని 1 CR ఎస్టిమేషన్ తోటి దాన్ని డెవలప్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ అది ఒక 50% కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇది చూసినట్లయితే ఇది సెకండ్ ఆర్చ్, ఇది కూడా దాదాపు కంప్లీట్ కావచ్చింది. తర్వాత సెక్యూరిటీ రూము, సీసీ కెమెరాలు, పూర్తిగా 90% డెవలప్మెంట్స్ కంప్లీట్ అయింది. మల్లేష్ గారు, ఈ వెంచర్ చుట్టుపక్కల వ్యూ అంతా చాలా బాగుందండి. అటు లేక్ కానీ ఇటు మౌంటైన్స్ కానీ చాలా బాగుంది. అసలు ఈ ప్లేస్ ఎంచుకోవడానికి గల కారణం ఏంటి? చాలా బ్యూటిఫుల్ వెంచర్ అండి. మీరు అన్నట్లుగా మనకు వ్యూ చూసినట్లయితే అక్కడ లేక్ వ్యూ ఉన్నది. తర్వాత మనకు రైట్లో చూసినట్లయితే మంచిగా మనకు వైజాగ్ లాగా కొండలు, లోయల్ లాగా అది హిల్స్ వ్యూ ఉన్నది. తర్వాత పక్కనే దీనికి ఇటు అంతా రెసిడెన్షియల్ వ్యూ ఉన్నది. అన్నీ మనం చూసినట్లయితే ట్రిపుల్ స్టోర్ బిల్డింగ్స్ ఉన్నాయి. ఇది మన వెంచర్ మొత్తం కూడా 120 feet రోడ్ ఫేసింగ్ వ్యూ ఉన్నది. తర్వాత మనకు ఓఆర్ఆర్ వ్యూ ఉన్నది, అప్కమింగ్ మెట్రో వ్యూ ఉన్నది. ఇది ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్లు చాలా బ్యూటిఫుల్ లొకేషన్ అండి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి 300 acresకి ఇది బాగా హైట్ ఉన్న ఏరియా కాబట్టి నేచర్ కూడా సపోర్ట్ చేసింది. సో ఆల్మోస్ట్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. కన్స్ట్రక్షన్ అది ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు సార్? పెండింగ్ వర్క్ ఒక వాటర్ ట్యాంక్ ఒకటి ఉన్నదండి. ఆల్మోస్ట్ అది కూడా కంప్లీట్ అయిపోతే మేము తొందరలోనే దీని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయబోతున్నాం. అది కన్స్ట్రక్షన్ కూడా మీరు హైదరాబాద్లోనే మనకు ఇక్కడ హోమ్ ఆటోమేషన్ కాన్సెప్ట్ తోటి సెన్సార్ టెక్నాలజీని యూజ్ చేస్తూ ఇక్కడ డిజిటల్ విల్లా అనేది మేము కన్స్ట్రక్షన్ చేయబోతున్నాము. అది ఎలా ఉండబోతుంది అనేది మీరు తొందరలోనే చూస్తారు. దానికి టెక్నాలజీ అంతా అబ్రాడ్ టెక్నాలజీ వాడుతూ ఉన్నాం. సో మీరు ఇప్పుడు అన్నారు కదా హోమ్ ఆటోమేషన్ అండ్ డిజిటల్ విల్లాస్ అని. అసలు ఈ డిజిటల్ విల్లాస్ అండ్ హోమ్ ఆటోమేషన్ అంటే ఏంటి? ఇది హోమ్ ఆటోమేషన్ అనేది, ఈ టెక్నాలజీ అనేది హైదరాబాద్లో కొంతమంది స్మార్ట్ పీపుల్ దీన్ని వాడుతున్నారండి. యాక్చువల్గా ఇది మనం మొబైల్ నుంచి ఆపరేట్ చేసుకునే విధంగా ఉంటుంది. ఇది టోటల్గా సెన్సార్ టెక్నాలజీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇది మనకు చూసినట్లయితే పవర్ కన్జప్షన్, తర్వాత సెక్యూరిటీ సిస్టమ్ అనేది మెయిన్గా దీనికి అడ్వాన్స్డ్గా ఉంటుంది. సార్, హోమ్ ఆటోమేషన్ గురించి చెప్పారు కదా, మరి ఇక్కడ ప్లాట్స్ కొనాలి అని అనుకునే వారికి బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్ ఏమైనా కల్పిస్తున్నారా? షూర్ అండి. ఎందుకంటే మన వెంచర్ వచ్చేసి పూర్తిగా HMDA అప్రూవ్డ్, రెరా అప్రూవ్డ్ ఉన్నాయి కాబట్టి దీనికి మనకు సుమారుగా 10 నేషనల్ బ్యాంక్స్ నుంచి లోన్ అనేది వస్తుందండి. దాదాపు ఆ లోన్ ప్రాసెస్ కూడా కంటిన్యూషన్లో ఉన్నాయి. 50% ఏవో రిజిస్ట్రేషన్స్ కూడా కంప్లీట్ కావడం జరిగింది. మనకు HMDA ప్రకారం ఓపెన్ ప్లాట్స్ కూడా లోన్ వస్తూ ఉన్నది. మనకు ఆల్రెడీ చాలా బ్యాంకులు అప్రూవల్ ఉన్నాయి. సో మీ దగ్గర ప్లాట్స్ కొన్న వాళ్ళు రిపీటెడ్గా ప్లాట్స్ కొంటూ ఉన్నారని మేము విన్నాము. సో ఎలాంటి టైప్ ఆఫ్ పీపుల్ ఎక్కువగా మీ దగ్గర ప్లాట్స్ కొంటూ ఉంటారు? రైట్ క్వశ్చన్ అండి. జనరల్గా ఎవరైనా కస్టమరు ఎలా ఆలోచిస్తారంటే మనం పెట్టిన పెట్టుబడికి ఖచ్చితంగా రిటర్న్స్ అనేది తక్కువ టైంలో ఎక్కువ రిటర్న్స్ ఉండాలనేది కోరుకుంటారు. అదేవిధంగా గతంలో మన వెంచర్లో తీసుకున్నట్లయితే 5,000కి అమ్మిన ప్లాటు ఈరోజు 25,000గా, తర్వాత 15,000కి అమ్మింది 50,000గా ఆల్రెడీ రేటు కూడా అప్రిసియేషన్ వచ్చింది. కాబట్టి వాళ్ళకు నమ్మకం, వీళ్ళ దగ్గర డెవలప్మెంట్స్ బాగుంటాయి. తర్వాత సైట్ కంప్లీట్ చేసిన తర్వాతనే ఇమ్మీడియట్గా వాళ్ళు కన్స్ట్రక్షన్ కూడా చేస్తారు. కన్స్ట్రక్షన్ చేయడం వల్ల మన పక్కనే ఇల్లు ఉన్నప్పుడు ఖచ్చితంగా డెవలప్మెంట్ అనేది, రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఆ విధంగా మనం అంటే చాలా ట్రస్ట్. మనకు కూడా సేల్స్ కూడా ఫ్రమ్ అబ్రాడ్ బేస్డ్, తర్వాత సాఫ్ట్వేర్ పీపుల్, తర్వాత ఎంప్లాయీస్ చక్కగా తీసుకుంటారండి. వాళ్ళకు లోన్ ఫెసిలిటీ ఉంటుంది కాబట్టి. ఓకే, మనం వెంచర్ డెవలప్మెంట్స్ అన్నీ చూసుకున్నాం కదా, మరి వెంచర్ చుట్టూ ఏమేమి డెవలప్మెంట్స్ అవి ఉన్నాయి? మనకు వెరీ నియర్ బై
జస్ట్ 200 మీటర్స్ డిస్టెన్స్లో అవుటర్ రింగ్ రోడ్ ఉన్నది. తర్వాత ఎగ్జిట్ నెంబర్ 10 ఉన్నది. తర్వాత నెంబర్ ఆఫ్ కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి. లైక్ జాన్సన్ గ్రామర్ స్కూల్, యూనిసెంట్ ఇంటర్నేషనల్ స్కూల్, తర్వాత నారాయణ చైతన్య కాలేజీలు, తర్వాత బీటెక్, ఎంటెక్, తర్వాత ఫార్మసీ కాలేజెస్, తర్వాత వెరీ నియర్ బై మనకు మెడికల్ హబ్ ఉన్నదండి. ఎయిమ్స్ కూడా పక్కనే ఒక 12-15 మినిట్స్ డ్రైవ్లో ఉన్నది. తర్వాత మనకు ఇక్కడి నుంచి తీసుకున్నట్లయితే త్రో ఓఆర్ఆర్ ఒక 5 మినిట్స్ డిస్టెన్స్లో ఇన్ఫోసిస్ క్యాంపస్ను చేరుకోవచ్చు. తర్వాత ఒక 10 మినిట్స్ డిస్టెన్స్లో ఆదిబట్ల ప్రాంతాన్ని టీసీఎస్, కాగ్నిజెంట్, టాటా ఏరోస్పేస్, రీసెంట్గా వచ్చినటువంటి ఫాక్స్కాన్ కంపెనీని ఈజీగా మనం చేరుకోవడానికి నుంచి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ ఉందండి. తర్వాత మన పక్కనే విజయవాడ హైవే ఉన్నది. అది అక్కడ మీకు 2000 ఎకరాల్లో రామోజీ ఫిలిం సిటీ ఉన్నది. తర్వాత వెరీ రీసెంట్లీ మనం చూసినట్లయితే ఒక 6000 ఎకరాల్లో గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ వచ్చింది. ఓకే, దీనివల్ల ఎంప్లాయ్మెంట్ కూడా పెరిగింది. తర్వాత ఇవన్నీ కాకుండా ఓఆర్ఆర్ ఉన్నది కాబట్టి సిటీలో ఏ ప్రాంతానికైనా మనం సుమారుగా 30 to 40 మినిట్స్లో చేరుకునే విధంగా మన వెంచర్కి కనెక్టివిటీ ఉన్నది. సో సార్, మీరు కనెక్టివిటీ గురించి చెప్పారు కదా, మన సిటీ నుంచి ఈ వెంచర్కి కనెక్టివిటీ ఎలా ఉంది, రూట్ మ్యాప్ ఏ విధంగా ఉంది సార్? షూర్ అండి. ఇప్పుడు దీనికి కనెక్టివిటీ అనేది ఫస్ట్ మనం అవుటర్ రింగ్ రోడ్కి పక్కన ఉన్నాం. అవుటర్ రింగ్ రోడ్ అంటే హైదరాబాద్కి ఐకానిక్ ప్రాజెక్ట్. అవుటర్ రింగ్ రోడ్ నుంచి మనం వెస్ట్ జోన్కి కానీ, నార్త్ జోన్ కానీ, సౌత్ జోన్ కానీ, ఎక్కడికైనా ఎయిర్పోర్ట్ కానీ ఎక్కడికైనా మ్యాక్సిమం 40 మినిట్స్లో ఎక్కడికైనా వెళ్ళే విధంగా మన వెంచరు వ్యూ కలిగి ఉన్నది. తర్వాత నాగోల్, ఎల్బీనగర్ ప్రాంతానికైనా 10-12 మినిట్స్ జర్నీలో మనం వెళ్ళే విధంగా మన వెంచర్ అనేది కలిగి ఉన్నది కనెక్టివిటీ. హైదరాబాద్ ఈస్ట్లోనే ది బెస్ట్ విల్లా ప్రాజెక్ట్ అనేది మనది జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ ఈస్టర్న్ మెడోస్గా చెప్పుకోవచ్చు. సార్, ఈస్టర్న్ మెడోస్లో ఎక్కువగా విల్లాస్ అమ్ముతున్నారా లేకపోతే ప్లాట్స్ అమ్ముతున్నారా? రైట్ అండి, మనం స్టార్టింగ్లోనే మాట్లాడుకున్నాం. జనరల్గా ఇది మనకున్నటువంటి టోటల్ 30 ఎకర్స్ వెంచర్ను 120 ఫీట్ రోడ్ పోవడం వల్ల ఒకవైపు కన్స్ట్రక్షన్ చేసి అమ్మబోతున్నాం. తర్వాత ఇక ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నది అది వచ్చేసి ప్లాటింగ్గా దాదాపు 80% సేల్స్ కూడా కంప్లీట్ కావడం జరిగింది. దీంట్లో గ్రోత్ అనేది ఎలా ఉండబోతుందంటే, జనరల్గా ఇప్పుడు ప్లాట్ తీసుకున్న కస్టమర్కి మనం ఇమీడియట్గా ఈ హోమ్ ఆటోమేషన్ టెక్నాలజీ తోటి కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. ఈ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇమీడియట్గా అప్రిసియేషన్ అనేది ఉంటుంది. తర్వాత దీంతో పాటు ఎక్స్టెన్షన్ ఉన్నది, సుమారుగా మనకు 120 ఎకర్స్ ఎక్స్టెన్షన్ ఉన్నది కాబట్టి ఈ ఎక్స్టెన్షన్లో భాగంగానే ఇప్పుడు తీసుకున్న వాళ్ళకి నెక్స్ట్ అప్రిసియేషన్ అనేది తొందరలోనే ఎక్కువగా ఉండబోతుంది. సార్, మీరు అప్రిసియేషన్ కోసం చెప్తున్నారు కదా, ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఎంత టైంలో అప్రిసియేషన్ అనేది వస్తుంది? రైట్ అండి, ఇది మనం స్టార్ట్ చేసిన 5 monthsలో దీన్ని టోటల్గా సేల్స్ క్లోజ్ చేయడం జరిగింది. తర్వాత డెవలప్మెంట్స్ కూడా పూర్తిగా కంప్లీట్ కావచ్చినాయి కాబట్టి మనం కన్స్ట్రక్షన్ చేయగానే ఇమ్మీడియట్గా నెక్స్ట్ ఎక్స్టెన్షన్ స్టార్ట్ చేయబోతున్నాం. ఎక్స్టెన్షన్ స్టార్ట్ చేస్తే ఇప్పుడున్న దానికి వచ్చే ఎక్స్టెన్షన్కు సుమారుగా 10,000 రూపీస్ అనేది వేరియేషన్ ఉండబోతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్లాట్ కొన్న కస్టమర్కి ఒక 1 yearలోనే మినిమం 10,000 అప్రిసియేషన్ వచ్చే విధంగా మన సైట్ ఉన్నది. తర్వాత మీరు అన్నట్టు కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత అమ్ముతాం కాబట్టి కన్స్ట్రక్షన్ కంటే ప్లాట్స్కే అప్రిసియేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు హైదరాబాదులో ఇల్లు అనేది ఓల్డ్ కాన్సెప్ట్ అండి. ఇల్లు ఉన్న ప్రతి ఒక్కరూ విల్లా అనేది ఒక ట్రెండ్ సెట్టర్గా ఉన్నది, ఒక న్యూ కాన్సెప్ట్గా ఉన్నది. కాబట్టి ఆ విల్లా ట్రెండ్ అనేది నడుస్తుందండి. మనం విల్లాస్ అన్ని చూసుకున్నట్టయితే అవుటర్కి అన్ని దగ్గరలో ఉన్నాయి. ఎందుకని అందరూ విల్లాస్ అవుటర్కి దగ్గరలోనే ఎంచుకుంటున్నారు? మనకు జనరల్గా అవుటర్ లోపల పూర్తిగా మనకు ఓల్డ్ సిటీగా మారిన పరిస్థితి. మనం తాజాగా పరిశీలించినట్లయితే ఆర్టీఏ లెక్కల ప్రకారం మంత్లీ సుమారుగా 3 lakhs వెహికల్ అనేది మన కొత్త వెహికల్స్ వస్తున్నాయి.
ఆ కొత్త వెహికల్స్ తోటి ఎప్పుడో 50 సంవత్సరాల కింద డిజైన్ చేయబడినటువంటి హైదరాబాదు అతలాకుతలం అవుతుంది. అంటే ఒక 2-3 కిలోమీటర్లు పోవాలన్నా కూడా గంటల సమయం పడుతున్న పరిస్థితి. కాబట్టి మంచి అట్మాస్ఫియరిక్ నేచర్, కనెక్టివిటీ ఇవి రెండు కూడా మనకు అవుటర్ బయటనే ఉన్నాయి కాబట్టి ఇంకా అవుటర్కు దగ్గరగా ఉన్నట్లయితే అది చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మన ప్రాజెక్టు కూడా తొందరగా సేల్ కావడానికి కారణం ఏంటంటే అవుటర్ కనెక్టివిటీ బాగుంది, అవుటర్కు బయట ఉంది. తర్వాత ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు వ్యూ అనేది ఇక్కడ చాలా బాగున్నది. సో నిజంగానే మీరు చెప్పినట్టు ఈ చుట్టుపక్కల వ్యూ అంతా చాలా బాగుంది. అండ్ ఈస్టర్న్ మెడోస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సార్. సో చూసారు కదా ఈస్టర్న్ మెడోస్ యొక్క డెవలప్మెంట్స్ అండ్ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ అన్నీ ఎలా ఉన్నాయో. మీరు కూడా ప్లాట్స్ కానీ విల్లాస్ కానీ కొనాలనుకుంటున్నారా? అయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సో ఇది ఈరోజు రియల్ ఎస్టేట్ టీవీలో ఒక ప్రాజెక్ట్. మరొక కొత్త ప్రాజెక్ట్తో మళ్ళీ కలుద్దాం. డోంట్ మిస్ టు వాచ్ రియల్ ఎస్టేట్ టీవీ.